గుడికి వెళ్తారు లేదా బడికి వెళ్తారు. వీళ్ళకి తిక్కలేసి సముద్రంలో ఒక 10 km అంటే 10 కిలోమీటర్లు ఈదేశారంట. 44 అండి. సో ఏ డైర్ స్టెప్ వేశారు? ఎందుకు డైర్ స్టెప్ వేయాల్సి వచ్చింది? తన ఫ్యామిలీ సపోర్ట్, తన హస్బెండ్ సపోర్ట్ తోటి అలా సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు. నార్మల్గా లేడీస్ ఏమవుతుందంటే అండి, నేను చాలా మందికి ట్రైన్ చేయడానికి చూశాను విజయవాడలో కానీ ఎక్కడైనా కానీ 1 or 2 months వస్తారు. వాళ్ళని ఓకే వీళ్ళు బెటర్గా చేస్తున్నారు, వీళ్ళని ముందుకు తీసుకెళ్ళొచ్చు అనే టైంలో ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. నా స్కిన్ పాడవుతుందని ఇంట్లో వద్దన్నారండి, నేను నల్లగా అయిపోయానండి, నా జుట్టు ఊడిపోయిందండి, సో అందుకని ఇంట్లో వద్దంటున్నారండి. ఇలాంటి కారణాలు చాలా విని విని విసుగుపోయి ఉన్నాను అనమాట. ఆల్రెడీ స్విమ్ చేయడం వల్ల కలిగే లాభాలు ఏంటి? చాలా ఉన్నాయండి. ఫస్ట్ థింగ్ వేరే ఆపేస్తే మెంటల్ పీస్ అండి. లేడీస్కి ఎక్కువగా బ్యాక్ పెయిన్, లెగ్ పెయిన్స్ ఇవన్నీ వస్తాయి కదా. బయట ఎక్సర్సైజులకి అవి ఎక్కువ అవుతాయి. వాటర్లో మన వెయిట్ మనకు తెలీదు. సో దానివల్ల ఈ 10 kilometers వెళ్ళారు కదా మేడం, ఎన్ని అవర్స్లో వెళ్ళారు అది? 10 kilometersలో 18 kilometers ఈదినప్పుడు మేము 7 hours కంప్లీట్ చేస్తే 10 kilometers వచ్చేసి మాకు ఆల్మోస్ట్ 6 hours పట్టింది. ఎందుకంటే సముద్రం ప్రతిసారి మనకు అనుకూలంగా ఉండదు. 10 నిమిషాలు మనం ఈతేనే అలసిపోతాం, ఆయాసం వస్తుంది. అంటే సముద్రంలో 6-7 hours అంటే చాలా కష్టం ఉంటుంది కదా. హౌ టు ఆ బ్రీతింగ్ అవ్వచ్చు, ఎలా దాన్ని మేనేజ్ చేస్తారు? ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. బ్రీతింగ్ అనేది మనం స్విమ్మింగ్ చేస్తున్నామంటే యోగా కంటే కూడా మనం బ్రీతింగ్ పైన ఎక్కువ ఫోకస్ చేయగలుగుతాం. నాకు 17th రోజు 20th రోజు మా స్విమ్ ఉండింది. 17th రోజు ప్రాక్టీస్ టైంలో ఈవినింగ్ టైంలో ఒక జెల్లీ ఫిష్ కట్. అది నార్మల్గా ఇంతకుముందు స్విమ్లలో కూడా కరవడం వేరే, అక్కడ ఆ బైట్ వాజ్ వెరీ పెయిన్ఫుల్. అది చాలా బాధతో కూడినటువంటి పెయిన్. అండ్ చూసుకుంటే గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కూడా ట్రై చేస్తున్నారని తెలిసింది. ఏంటి అంటే దానికి అంటే చాలా వరకు ఇలాంటి రికార్డ్స్ వస్తుంటాయి, బట్ మీరు ట్రై చేయడం అంటే ఏంటి, అది ఎలా, ప్రాసెస్ ఏంటి దాని గురించి? ఇది వచ్చేసి ఇప్పుడు మనం ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ కోసం మేము మండ్వా జెట్టీది స్విమ్ చేసినప్పుడు ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, వరల్డ్లో కూడా ఎక్కడ కూడా తల్లి పురుగు కలిసి సముద్రాన్ని ఈదడం అనేది జరిగింది. ఓకే. సో దానికోసం మనకు ఆఫర్ వచ్చింది అప్లై చేసుకోమని. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. సో ప్రతిసారి ఈసారి కూడా ఒక స్పెషల్ గెస్ట్ని అయితే తీసుకొచ్చా. సో ఇన్ని రోజులు చేసిన ఇంటర్వ్యూ వేరు, ఇది కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. సో అంటే చూసుకుంటే తల్లి కొడుకులు అనేవారు గుడికి వెళ్తారు లేదా బడికి వెళ్తారు. వీళ్ళకి తిక్కలేసి సముద్రంలో ఒక 10 km అంటే 10 కిలోమీటర్లు ఈదేశారంట. సో వీళ్ళని చూసుకుంటే నేను అలా చెక్ చేసా, ఏంటి 10 కిలోమీటర్లు ఈదారంటే ఆ 10 కిలోమీటర్తో పాటు కింద చూసుకుంటే చాలా పథకాలు అయితే ఉన్నాయి. సో నాకు చాలా ఇంట్రెస్టెడ్గా అనిపించింది. సో నాతో పాటు మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటారని తెలిసి సో తీసుకురావడం జరిగింది. ఒకసారి అయితే మాట్లాడేద్దాం. మేడం హాయ్, నమస్కారం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు. అండ్ అందరికీ అంటే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మీ స్టోరీ వింటున్నప్పుడు కొంతమందికి చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక ఇంట్రెస్ట్ ఉండి మనం ఒక పని చేయడం వేరు, మన కొడుకుతో కలిసి ఆ పని చేయడం వేరు అనమాట. సో ఏంటి, ఎలా స్టార్ట్ అయ్యింది ఈ జర్నీ? స్విమ్మింగ్ అనేది, ఈత అనేది పిల్లలకి కానీ పెద్దలకి కానీ అందరికీ మ్యాండేటరీ అనేది అదొక నేను నా చిన్నతనంలో నేర్చుకున్నది నా పిల్లలకు నేర్పించానండి. దాని తర్వాత వాళ్ళకు వచ్చినటువంటి ఆపర్చునిటీస్ వల్ల వాళ్ళు స్కూల్ లైఫ్లోకి వచ్చేసరికి కాంపిటీషన్ లెవెల్లోకి వెళ్ళడము, వాళ్ళతో పాటు తల్లిగా నేను వెళ్ళి వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇప్పుడు వాళ్ళ ఆ ప్రాక్టీస్ టైంలో నేను అక్కడ స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చొని నేను టైం వేస్ట్ చేస్తున్నాను కదా అని వాళ్ళతో పాటు వాళ్ళకి కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది, వాళ్ళు కూడా కొంచెం ముందుకు రావడానికి ఉంటుంది అన్నట్లుగా వాళ్ళతో పాటు నేను నీళ్ళలో దిగి. అంటే జనరల్గా చూసుకుంటే ఫ్యామిలీ ఉమెన్ అయిపోయాక మన పిల్లలకి ఏదో ఒకటి నేర్పించాలి, వీళ్ళకి చదివించాలి, ట్యూషన్లకు తీసుకెళ్ళాలి, అక్కడ వరకనే వారే ఆగిపోతారు. అంటే కొంతమందికి మనసులో ఉన్న డ్రీమ్స్ కూడా చంపేసుకొని ఫ్యామిలీ కోసం పిల్లల కోసం కాంప్రమైజ్ అవుతారు.
సో మళ్ళీ మీరు పిల్లల కోసమే మీ డ్రీమ్ స్టార్ట్ చేశారని విన్నాను. సో అంటే ఈత అనేది చదవడం వేరు, ఈ ఈత అనేది డిఫరెంట్ అనమాట. మీకు అంతవరకు ఏం పెద్దగా తెలియదు. సో మీరు ఎలా స్టార్ట్ చేయాలనిపించింది? పిల్లల్ని ఒక కాంపిటీషన్కి తీసుకొని వెళ్ళినప్పుడు నాకు అక్కడ అది అందరూ స్విమ్మింగ్ కాస్ట్యూమ్స్లలో ఉన్నారు. అంటే పిల్లలు అనేదే కాదు, పెద్ద వయసు వాళ్ళు కూడా ఉన్నారు. నేను అక్కడ గమనించినప్పుడు అందరూ స్విమ్మింగ్ కాస్ట్యూమ్లో ఉండేసరికి అక్కడ ఒక క్లెమెంట్ సార్ అనేసి ఒక కోచ్ ఉన్నారు. ఆయన వెళ్ళి అడిగాను, ఆయన ఎంట్రీస్ తీసుకుంటున్నారు అందరివి. సార్ ఎవరైనా అందరూ ఉన్నారు, ఏంటి పిల్లలది మాత్రమే కాదా అంటే, మీకు స్విమ్మింగ్ వస్తే మీరు కూడా రండి, ఇది అందరికీ ఇట్స్ ఓపెన్ ఫర్ ఆల్ అనేది చెప్పారు. అక్కడ ఇంకా కనెక్ట్ అయ్యారు. అంటే నా వయసు వాళ్ళకి కూడా కాంపిటీషన్స్ ఉన్నాయి అనేది 2018 సెప్టెంబర్లో నేను తెలుసుకోవడం జరిగింది. ఇంకా అక్కడ నుండి స్టార్ట్ అయిపోయింది ఇంకా స్విమ్మింగ్ జర్నీ అనేది. సో అంటే అక్కడికి చూసుకుంటే అంటే ఏజ్ రివీల్ చేయొచ్చో లేదో కానీ దగ్గర 44 అండి. సో 44 ఇయర్స్లో అంటే ఏమనిపిస్తుంది అంటే ఇంకా మనకి లైఫ్ ఇంతే అయిపోయింది, ఇంతవరకు చాలు. అంటే ఆ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీతో పాటు హెల్త్ కూడా మనకి సపోర్ట్ చేయాలి. సో ఈ రెండు ఆ టైంలో కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి అన్నమాట. సో ఏ డైర్ స్టెప్ వేశారు? ఎందుకు డైర్ స్టెప్ వేయాల్సి వచ్చింది? అంటే కొన్ని ఇంటర్వ్యూస్, కొన్ని మూవీస్ చూస్తున్నప్పుడు అవి చాలా మోటివేట్ చేస్తూ ఉంటాయి నిజానికి చూస్తే. ఇప్పుడు మనం మేరీ కామ్ది చూడొచ్చు. ఇవి అన్నీ ఎట్లా అంటే మనం దాంట్లో జస్ట్ ఒక మూవీ లాగా కాకుండా వాళ్ళ మ్యారేజ్ తర్వాత తను లైక్ ప్రాక్టీస్ టైంలో ఉన్నప్పుడు బిఫోర్ హర్ మ్యారేజ్ తన గ్లౌస్ని కూడా వాళ్ళ ఫాదర్ మంటలో వేసి కాల్ చేయడం మనం ఆ మూవీలో మనం చూస్తున్నాం. అంటే మూవీలో అలా చూస్తున్నాం అంటే అది రియల్ లైఫ్లో ఎలా ఉండుంటుంది. కానీ తను పిల్లలు పుట్టిన తర్వాత కూడా తన ఫ్యామిలీ సపోర్ట్, తన హస్బెండ్ సపోర్ట్ తోటి అలా సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఒక రెస్పెక్ట్ తోటి. ఇంకా అక్కడ మన ఫ్యామిలీ మనతోటి ఉంది అని అంటే ఆ జర్నీ ఇంకా డిఫరెంట్ ఉంటుంది. సో ఐ స్టార్టెడ్ లైక్ నాకు ఆ తృప్తి అనుభవించడం మొదలైందంటే ఇంకా నాకు ఆ పండు చాలా స్వీట్ అనిపించింది, చాలా మధురం అనిపించింది. ఇంకా అది నేను ఇంకా తినుకుంటూ ఇంకా ముందుకెళ్తుంటే ఇంకా డిఫరెంట్ చెట్లు ఉన్నాయి, ఇంకా వేరే పళ్ళు తినుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాను. సూపర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే కోచింగ్ ఇవ్వడం వేరు. సో అంటే ఉమెన్కి కోచింగ్ ఇవ్వడం అనేది చాలా గట్స్తో కోరుకుంది. ఎందుకంటే చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటాయి మనకి. ఏంటంటే ఆ రోజు చాలా చేస్తామని వస్తారు, 2 రోజులకి మళ్ళీ కనిపించరు చాలామంది. సో ఈవిడికి మీరు కోచింగ్ ఇవ్వడంలో ఎలాంటి అవకతవకలు అనేవి జరిగాయి? అంటే యాక్చువల్గా మేము ఇద్దరం డైరెక్ట్గా కోచింగ్ కాదండి. ఓకే. అంటే స్టార్టింగ్ ఒక కాంపిటీషన్లో స్టార్ట్ అయింది మా ఇది కర్నూలు. అక్కడ స్టార్ట్ అయింది తన స్ట్రోక్ కరెక్షన్ దగ్గర నుంచి. అలా ఫ్రెండ్స్ అయిపోయాము. సో తర్వాత ఆన్లైన్ అనమాట అండి ఎక్కువ. తను వీడియోస్ తీసి పంపిస్తూ ఉండేది. సో ఎక్కడ ఎలా మిస్టేక్ చేస్తుందని చెప్పడం, ఆ రోజు నువ్వు ఎంత చెయ్యాలి, ఎన్ని రౌండ్లు కొడుతున్నారు, సో నాన్ స్టాప్గా లాంగ్ ఈవెంట్స్ చేయడానికి కావాల్సిన స్ట్రెంత్ ఎట్లా ఇచ్చేయాలి అదంతా తనకి చెప్తా ఉండేదాన్ని. సో మధ్యలో తను విజయవాడ రావడం అట్లా జరిగింది. కాకపోతే 2020 తర్వాత కరోనా అండ్ ఇదైంది. సో అప్పుడు మధ్యలో బ్రేక్ వచ్చింది, అంటే ట్రాన్స్పోర్టేషన్ లేదు కదా. సో తర్వాత తను అక్కడ మాకు తెలిసిన పూల్ అంటే అక్కడికి వెళ్ళి ప్రాక్టీస్ చేయమనేదాన్ని అనమాట. సో అట్లా తను చేసేవారు. అలా తర్వాత కృష్ణా రివర్ అక్కడికి రమ్మని ఓపెన్ వాటర్లో తనకి స్టార్ట్ చేసాం అనమాట. ఓపెన్ వాటర్ చూసింది అక్కడ ఫస్ట్ టైము. అండ్ ఫిన్ స్విమ్మింగ్ అండి మెయిన్. కరోనా టైంలోనే నేను అంటే ఇంకా అప్పటికి మనం అందరం యాక్టివ్ అవ్వలేదు, బట్ కాంపిటీషన్స్ జరుగుతున్నాయి. ఆ టైంలో నేను కొన్ని వీడియోస్ చూసి అవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి ఏంటని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను అనమాట. ఆ టైంలో చేసిన తర్వాత ఓకే మళ్ళీ ఈవెంట్ జరుగుతుందంట, ప్రిపేర్ అయ్యి ఉండండి. సో ఫిన్ మా దగ్గర అంత ఎక్విప్మెంట్ దానికి సంబంధించిన ఫిన్స్ అవి ఏమీ లేవు. అంటే నార్మల్ ఫిన్స్ ఉన్నాయి, బయోఫిన్స్, మోనోఫిన్స్ అని అవి లేవు. యాక్చువల్లీ నేనేమన్నానంటే ఓకే మనం అక్కడ దాకా వెళ్ళొద్దు, మనం ఉన్న దగ్గరే మనకి ఏమైతే ఉన్నాయో వాటితో స్టార్ట్ చేద్దాం ఫస్ట్, దాని తర్వాత చూద్దాం, ఫస్ట్ కాంపిటీషన్కి అయితే వెళ్ళాలి అని ఇద్దరం ప్రిపేర్ అయ్యాం. బట్ నేను కొన్ని అనివార్య కారణాల వల్ల హెల్త్ ఇష్యూస్ వల్ల నేను ఆగిపోవాల్సి వచ్చింది. బట్ తను అన్నారు మీరు ఆగిపోతున్నారు, నేను వద్దు ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఆగకూడదు, మీరు జర్నీ స్టార్ట్ చేయండి. ఏమో
మొత్తం బోత్ స్టేట్లో మీరు ఒక్కరే ఎంకరేజింగ్గా అసలు అంటే ఏది చెప్పినా కూడా నో అనే ఇది వచ్చేది కాదండి. ఓకే. నన్ను అంత బాగా ట్రస్ట్ చేసి ఓకే నేను చెప్తున్నానంటే తన కోసమే చెప్తున్నాను సో అని ఆ ట్రస్ట్ తను నిలబెట్టుకుంది. సో నేను అందుకని ఇంకా ఎక్కువగా తనకి మోటివేట్ చేసుకుంటూ వెళ్ళిపోయాను అనమాట. సో అట్లా స్టార్ట్ అయిన జర్నీ ఫిన్ స్విమ్మింగ్ నేషనల్స్ దగ్గర స్టార్ట్ అయిన జర్నీ, ఇంటర్నేషనల్, ఓపెన్ వాటరు, సో అట్లాగా తను ఎక్కడ ఆగలేదు. నార్మల్గా లేడీస్ ఏమవుతుందంటే అండి, నేను చాలా మందికి ట్రైన్ చేయడానికి చూశాను విజయవాడలో కానీ ఎక్కడైనా కానీ 1 or 2 months వస్తారు. వాళ్ళని ఓకే వీళ్ళు బెటర్గా చేస్తున్నారు, వీళ్ళని ముందుకు తీసుకెళ్ళొచ్చు అనే టైంలో నా స్కిన్ పాడవుతుందని ఇంట్లో వద్దన్నారండి, నేను నల్లగా అయిపోయానండి, నా జుట్టు ఊడిపోయిందండి, సో అందుకని ఇంట్లో వద్దంటున్నారండి. ఇలాంటి కారణాలు చాలా విని విని విసుకుపోయి ఉన్నాను అనమాట ఆల్రెడీ. ఓకే వస్తే వచ్చిన 2 రోజులు వస్తారు, వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటారు వెళ్ళిపోతారు అనే టైంలో అట్లీస్ట్ ఒకళ్ళన్నా సీరియస్గా తీసుకుని నాలాగా ఇంత ముందుకి ఇంకా నేనన్నా ఆలోచించి ఆగిపోతాను, బట్ తను ఎక్కడ అసలు ఆగదని. అట్ ద సేమ్ టైం తను అన్ని పనులు నాకు ఎక్కడ నచ్చుతుంది అంటే, మనం ఈరోజు ఒక పని ఉందంటే ఇంకొక పని బ్రేక్ తీసుకుంటాం లేదా 2 పనులు చేసి ఆగిపోతాం. తను అట్లా కాదు, ఓ పక్కన బొటిక్, ఓ పక్కన ఫ్యామిలీ, పిల్లల్ని డ్రాప్ పికప్లు అండ్ తన ప్రాక్టీస్ టైము అన్నీ ఆ టైంలోనే ఎంత బాగా మెయింటైన్ చేసుకుంటారంటే మళ్ళీ తన క్లయింట్స్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ వర్క్ తెచ్చుకుంటారు. సో ఇన్ని మేనేజ్ చేసుకోవాలంటే ఎంత ఇది ఉండాలండి, ఎంత ప్యాషన్ ఉండాలి మీరు చేసే వర్క్ మీద. సో అవన్నీ చూసి నాకు ఇంట్రెస్ట్గా ఇంకా తనకి వెనకాల సపోర్ట్గా అలా ఉంటున్నాను. అండ్ అంటే యాజ్ ఏ కోచ్గా మీరు చెప్పండి, అంటే స్విమ్ చేయడం వల్ల కలిగే లాభాలు ఏంటి? చాలా ఉన్నాయండి. ఫస్ట్ థింగ్ వేరే ఆపేస్తే మెంటల్ పీస్ అండి, హెల్త్. నేను హెల్త్ గురించే జాయిన్ అయ్యాను యాక్చువల్గా. స్విమ్మింగ్ నేను నేర్చుకుంది నేను కూడా ఆల్మోస్ట్ 30s దగ్గరలో ఉండగా నేర్చుకున్నాను. నా పాప పుట్టి ఒక 5 years వచ్చిన తర్వాత నాకు ఎర్లీ స్టేజ్లో బోన్ ప్రాబ్లం వచ్చిందండి. సో నాకు ఎప్పుడు బెడ్ రెస్ట్లు అవి ఇవి, సో నేను చాలా యాక్టివ్గా ఉండేదాన్ని. సో ఆ డిప్రెషన్ వల్ల నా బెంగళూరు పంపించి అక్కడ నేర్పించారు. సో అక్కడ నేర్చుకున్న జర్నీని నేను కూడా ఇట్లాగే నాకు అదొక ప్యాషన్ అయిపోయింది అనమాట. సో దీంట్లో చాలా అంటే వాటర్ ఎంజాయ్ చేయడం మొదలుపెట్టాను. సో ఆ ఎంజాయ్మెంట్ని నేను కంటిన్యూ చేయాలి అంటే నేను దాన్ని ప్రొఫెషన్గా తీసుకోవాలి. మిగతా లేడీస్కి అంటే పూల్లో ఉన్నప్పుడు నేను ప్రాక్టీస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక 4-5 లేడీస్ కలిపి మేము నా ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత ఎంజాయ్ చేసేవాళ్ళం అనమాట. కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ, సో వాళ్ళకి నేర్పిస్తూ అట్లాగా నాకు వచ్చిందే వాళ్ళకి చెప్తూ అట్లా చేసేదాన్ని. సో పైన ఉన్న వాళ్ళు జెల్స్ ఫీల్ అయ్యేవారు, మీరు చేయడానికి వస్తున్నారా నవ్వుకోవడానికి వస్తున్నారు, చక్కగా మీరు లాఫింగ్ థెరపీ అయిపోతుంది ఇక్కడ అని అట్లా కామెంట్ చేసేవారు. మీరు కూడా రండి లోపలికి, చక్కగా బాగుంటుంది మీకు కూడా అయిపోద్ది అనేదాన్ని అట్లా. సో వాళ్ళు కూడా 1-2 జాయిన్ అయ్యేవారు. సో నేను దీన్ని ఎందుకు కంటిన్యూ చేయకూడదు, మనం సరదాగా అంటే లేడీస్కి చాలా స్ట్రెస్లు ఉంటాయి. వన్స్ వాటర్లో దిగామంటే మీకు ఏ ఆలోచన ఉండదండి, వన్స్ దాన్ని ఫీల్ అవ్వాలి. నేను నేర్చుకోవడానికి వచ్చిన నా దగ్గర నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళు నేను అదే చెప్తాను, వాటర్ని ఫీల్ అవ్వండి. మీరు వన్స్ దాన్ని ఫీల్ అయ్యారంటే ఒక ఫ్రెండ్ లాగా అసలు మనం దాన్ని వదిలిపెట్టలేము. ఇంకా అలా ఎప్పుడైతే మీరు చేయగలిగారో మీరు లైఫ్ టైం దానికి ఎడిక్ట్ అయిపోతారు. సో హెల్త్కి హెల్త్ బాగుంటుంది, అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ యాక్టివ్గా ఉండడం వల్ల ఇంటికి వెళ్ళి మీరు యాక్టివ్గా పనులు చేసుకోగలుగుతారు. సో హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి. స్పెసిఫిక్గా స్విమ్ చేయడం వల్ల లేడీస్ చాలా ఎక్కువ బెనిఫిట్స్ చాలా అండి. కరెక్టేనా? కరెక్టే అండి, చాలా కరెక్ట్. ఈ లేడీస్కి ఎక్కువగా బ్యాక్ పెయిన్, లెగ్ పెయిన్స్ ఇవన్నీ వస్తాయి కదండి. బయట ఎక్సర్సైజులకి అవి ఎక్కువ అవుతాయి. వాటర్లో మనకి మన వెయిట్ మనకు తెలీదు, సో దానివల్ల స్ట్రెంథనింగ్ అవుతుంది. నేను ఒకటే చెప్తాను, కరెక్ట్గా చేస్తే కనుక ఔషధం, అది రాంగ్గా చేస్తే విషం అని చెప్తాను. సో మీరు కరెక్ట్గా ఒక ప్రొఫెషనల్ ట్రైనర్ దగ్గర వెళ్ళి నాకు ఈ ప్రాబ్లం ఉంది, సో దానికి తగ్గట్టు చెప్పండి అంటే మేము దానికి తగ్గట్టు చెప్తాను. నేను అంటే నేను ఓన్గా నేను చేసుకునేవే అండి. సో నేను అలా ట్రైన్ చేస్తాను, ఈ ప్రాబ్లం ఉంది అంటే. సో దానివల్ల వాళ్ళు హెల్తీగా ఉంటారు, ప్లస్ ఒక లేడీ హెల్తీగా ఉందంటే ఫ్యామిలీ మొత్తం హెల్తీగా ఉంటుంది. సో నేను అది ఎక్కువ బిలీవ్ చేస్తాను. అండ్ అంటే మీ అబ్బాయితో స్టార్ట్ చేశారు జర్నీ అనేది 10 kilometers అనేది అరేబియా. సో స్టార్టింగ్ పాయింట్ టు ఎండింగ్ వరకు మీకు ఎలా అనిపించింది? ఏమైనా మెమరీస్ ఏమైనా ఉన్నాయా దాంట్లో? ఫస్ట్ స్టార్ట్ స్విమ్ అబ్బాయితో చేసింది 18 kilometers అండి. 18 kilometers మండ్వా జెటీ టు గేట్వే ఆఫ్ ఇండియా. ఓకే.
దట్ వాజ్ ద సేమ్ లైక్ సేవ్ అవర్ ఇండియన్ ఓషన్స్ అనేది మనం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే నేను అంతకంటే ముందు మాల్దీవ్స్ వెళ్ళాను, దుబాయ్ వెళ్ళాను, అది కాకుండా ఇంగ్లీష్ ఛానల్ కోసం వెళ్ళాను, ఓపెన్ వాటర్లో ఈజిప్ట్ కైరో వెళ్ళాను. అంటే నేను డిఫరెంట్ కంట్రీస్లో ఓపెన్ వాటర్ చూస్తున్నాను. శ్రీలంక చూశాను. వాళ్ళు బీచెస్ మెయింటెనెన్స్ కానీ వాళ్ళ దగ్గర, దాంట్లో నేను బాబుతో అన్నాను, నాన్న ఒక్క స్విమ్ ఓషన్ కోసం చేద్దాం అనుకుంటున్నాను, నువ్వు నాతో ఉంటే చాలా బాగుంటుంది, సేవ్ అవర్ ఇండియన్ ఓషన్స్ అనేది అన్నాను. అన్న వెంటనే బాబు సరేమా మీరు ఎలా అంటే అలా అన్నాడు. కానీ అది ఎట్లాంటి టఫ్ టాస్క్ నాకు ఉండిందంటే, మన గేట్వే ఆఫ్ ఇండియా అంటే అందరికీ తెలుసు, లిటరలీ ఇట్ వాజ్ ఎ డ్రైనేజ్ వాటర్ వాజ్ మిక్సింగ్ ఇన్ ద ఓషన్. ఎందుకంటే అక్కడ ఆ రోజులలో ఆ విధంగా దాన్ని అక్కడ కనెక్ట్ చేశారు. దానికి తోడు మనం ఎంత అక్కడ ప్లాస్టిక్ ఎంత అక్కడ వేస్ట్ చేస్తున్నాం అనేది చూస్తే చాలా ఉంది. దానికోసమని ఆ పార్ట్ తీసుకోవడం జరిగింది. చాలా నీట్గా ఉన్న వాటర్లో, అంటే చాలా శుభ్రమైన నీళ్ళలో ఇదే బాబుని తీసుకెళ్ళి ఒక్కసారిగా ఉప్పు నీళ్ళు, సముద్రం, దానికి తోడు చాలా మురికితో కూడిన డస్ట్తో కూడినటువంటి దాంట్లో చేయడం అనేది చాలా టఫ్ అనిపించింది. కానీ సక్సెస్ఫుల్గా మేము కంప్లీట్ చేయడంలో మేము చేసినటువంటి ఆ యొక్క ప్రయత్నానికి అది హ్యాపీ ఫీల్ అనిపించింది. బాబు నా మాట వినడము అండ్ స్విమ్ చేస్తుంటే బాబుతో మనం మాట్లాడుతున్నట్లయితే చెప్తాడు, ఇలా ఫ్రీ స్టైల్ ఇలా స్ట్రోక్ చేస్తున్నాడంటే ఈ పార్ట్ కూడా ఇలా వాటర్లో వచ్చిందంటే కనిపించట్లేదు. సో ఫస్ట్ టైం ఓషన్లో ఉన్నాడు, ఎక్కడ నుండి ఏమొస్తుంది ఏది తెలియదు, అయినా కానీ మాట విని 20 ఏళ్ళ కొడుకు మాట విని సముద్రం గంటలు గంటలు ఈదాడంటే ఐఎమ్ రియలీ బ్లెస్డ్. అండ్ నేను అనుకున్నది ఏదైతే ముందుకు వచ్చామో దానికి తోడు మన సివి ఆనంద్ సార్ కూడా చాలా సపోర్ట్ చేయడం, ఆయన ఎంకరేజ్ చేయడము. దాని తర్వాత నెక్స్ట్ స్విమ్ గోవాది చేయాలనుకుంటున్నామంటే సారే ఇచ్చారు, సో టేక్ సే నో టు డ్రగ్స్ అనేది. సో వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ టు గో విత్ దట్. సో సే నో టు డ్రగ్స్ అండ్ సేవ్ అవర్ 10 కిలోమీటర్స్ వెళ్ళారు కదా మేడం, ఎన్ని అవర్స్లో వెళ్ళారు అది? 10 కిలోమీటర్లో 18 కిలోమీటర్స్ ఈదినప్పుడు మేము 7 అవర్స్లో కంప్లీట్ చేస్తే 10 కిలోమీటర్స్ వచ్చేసి మాకు ఆల్మోస్ట్ 6 అవర్స్ పట్టింది. ఎందుకంటే సముద్రం ప్రతిసారి మనకు అనుకూలంగా ఉండదు, సో కరెంట్స్ ఎక్కువ ఉండడము అట్లా. జనరల్గా మేడం ఒక 10 నిమిషం మనం ఈతేనే అలసిపోతాం, ఆవేశం వస్తుంది. అంటే సముద్రంలో 6-7 అవర్స్ అంటే చాలా కష్టం ఉంటుంది కదా. హౌ టు ఆ బ్రీతింగ్ అవ్వచ్చు, ఎలా దాన్ని మేనేజ్ చేస్తారు? ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. బ్రీతింగ్ అనేది మనం స్విమ్మింగ్ చేస్తున్నామంటే యోగా కంటే కూడా మనం బ్రీతింగ్ పైన ఎక్కువ ఫోకస్ చేయగలుగుతాం. ప్రాపర్ వేలో మనం స్విమ్మింగ్ చేస్తున్నట్లయితే మేడం చెప్పినట్లుగా మీరు స్ట్రోక్ ప్రాపర్ ఉంది అంటే మీకు ఫిజియో ఇచ్చే అడ్వైస్ ఏదైతే ఉందో గో ఫర్ ద స్విమ్మింగ్ అని అంటారు. అదేవిధంగా లంగ్స్ కెపాసిటీ కూడా మీరు పెంచుకోవడానికి స్విమ్మింగ్ మీకు చాలా సహాయపడుతుంది. మీరు యోగాలో కంటే కూడా ఎక్కువ మీరు లంగ్స్ పైన ఫోకస్ చేయొచ్చు మీరు స్విమ్మింగ్ చేస్తున్నారు. అది సో ప్రాక్టీస్ చేస్తూ ఉంటే యూ కెన్. ఇప్పుడు మనం ఏంటంటే స్విమ్మింగ్ ఆ సెట్లో మనం స్విమ్ చేయడం వేరు, సో ఓపెన్గా సముద్రంలో చేయడం అది వేరు. ఎందుకంటే ఇక్కడ అనుకో మనకు నచ్చిన విధంగానే ఉంటుంది. సో చాలా క్లీన్ గా నీళ్ళు ఉంటాయి కింద, మనం ఫ్లోర్ చూసినామంటే ఎంత ఎంత డీప్ ఉంది అనేది మనకు తెలుస్తుంది. అక్కడ వచ్చేసి సో అలలు కావచ్చు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సముద్రంలో మనం ఫస్ట్ దిగితేనే ఒక వైబ్ వచ్చేస్తుంది, ఎందుకంటే చుట్టూ సముద్రమే, ఒడ్డంటూ కనిపించదు అనమాట, అలా ఉంటుంది. సో అలాంటి దగ్గర చేస్తున్నప్పుడు లోపల ఒక ఫీలింగ్ ఉంటుంది, అంటే ఎంత హ్యాపీ ఫీలింగ్ ఉంటుందో అంత కొంచెం భయం కూడా ఉంటుంది. సో అలా భయపడిన సిచ్యువేషన్స్ ఏమి ఉన్నాయా? భయపడిన సిచ్యువేషన్స్ అంటే మెయిన్ నాకు భయం అనిపించింది అంటే మన శ్రీలంక స్విమ్ చేశాము 35 కిలోమీటర్స్, ఆల్మోస్ట్ 34.5 కిలోమీటర్స్, 8 మెంబర్స్ రిలే, 9 hours 35 minutes మేము కంప్లీట్ చేసాం. అక్కడ వెళ్ళినప్పుడు తప్పకుండా ప్రాక్టీస్ టైమింగ్ అనేది ఉంటుంది మాకు. ఆ ప్రాక్టీస్ టైమింగ్లో నాకు 17th రోజు 20th రోజు మా స్విమ్ ఉండింది. 17th రోజు ప్రాక్టీస్ టైంలో ఈవినింగ్ టైంలో ఒక జెల్లీ ఫిష్ కట్, అది నార్మల్గా ఇంతకుముందు స్విమ్లలో కూడా కరవడం వేరే, అక్కడ ఆ బైట్ వాజ్ వెరీ పెయిన్ఫుల్, అది చాలా బాధతో కూడినటువంటి పెయిన్. ఆ స్విమ్ అవుతున్నప్పుడు అక్కడ నాకు అనిపించింది ఎక్కడ ఏ జెల్లీ ఫిష్ వచ్చి మళ్ళీ అంతగా కలుస్తుంది, నేను ఈ బాధకు మళ్ళీ నేను తట్టుకొని కంటిన్యూ చేయగలుగుతున్నా అనేది అనిపించింది. కానీ
సక్సెస్ఫుల్గా వి కంప్లీటెడ్ అండ్ అది కూడా సో మనం అంటే సముద్రంలో వెళ్తున్నప్పుడు అంటే చాలా డేంజర్, అంటే మనం వెళ్తున్న వే కరెక్ట్గా ఉన్నా సో చేపలు కావచ్చు ఇలాంటివన్నీ మనకు చాలా డేంజర్గా ఉంటాయి అన్నమాట. అలాంటివి ఫేస్ చేసేటప్పుడు భయం వేస్తుంది. అటు భయపడుతూ ఆల్రెడీ మీకు ఇందాక చెప్పినట్టు ఫేస్ చేశారు కాబట్టి ఇటు భయపడుతూ మనసులో భయం ఉంటుంది, బట్ అక్కడ మన లక్ష్యం మాత్రం వేరేగా ఉంటుంది. సో అలాంటప్పుడు ఎలా అనిపిస్తుంది ఏంటి? ఆ భయం అనేది నాకు అప్పుడే పోయిందండి. ఏంటంటే ఆ భయం ఎక్కడి నుండి వచ్చిందంటే జెల్లీ ఫిష్ కరవడంలో వచ్చిన భయం అంతే. దానికి మందు కూడా మనం కంటిన్యూస్గా ఉప్పు నీళ్ళలో ఉండడం అదే మందు. అవునా? సో నాకు జెల్లీ ఫిష్ కరిచిన వెంటనే నేను బయటికి రావడంలో నాకు అయినటువంటి ఆ పెయిన్ కంటే మళ్ళీ నేను నెక్స్ట్ డే ప్రాక్టీస్లో దిగినప్పుడు ఉన్నటువంటి కూల్నెస్ చాలా ఎక్కువ హెల్ప్ అయింది. దాని తర్వాత ఇప్పుడు మామూలుగా ఇప్పుడు అంత నెట్లో ఉంది, మనం వెంటనే గూగుల్ చేసి చూస్తాము. సో వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ మెడిసిన్, వెదర్ ఇట్ ఈస్ ద వెనిగర్ ఆర్ సేమ్ ఓషన్ వాటర్. సో అది భయం అనేది అయితే ఆ ఒక్క క్షణం కోసం అంతే. అదేదైనా జెల్లీసే కరుస్తాం అనేది, కానీ వేరే ఫిషెస్ అట్లాంటిది ఏం లేకుండింది. అండ్ ఈ భయాన్ని పోగొట్టడానికి నేను సెకండ్ అవర్ అంటే ఒకరొకరు 1 అవర్ చేయాలా, 5 మెంబర్స్ రిలే ఉండింది. నా సెకండ్ అవర్ స్విమ్ వచ్చేసరికి నేను స్విమ్ చేస్తున్నాను, నా పాటికి నేను స్విమ్ చేస్తూ వెళ్తున్నాను. నేను నార్మల్గా రైట్ సైడ్ బ్రీత్ చేస్తుంటాను. నాకు లెఫ్ట్ సైడ్లో ఒక 1 మీటర్ దూరంలో ఒక డాల్ఫిన్ వచ్చింది అనేది సార్ వాళ్ళు చెప్పారు. ఐ వాజ్ లైక్ సో ఎక్సైటెడ్. ఏంటంటే అవి మనల్ని ఏం హామ్ చేయవు, మనతో పాటు స్విమ్ చేస్తూ ఉంటాయి. అవి మనకు ఒక మంచి మోటివేషన్ కూడా అనిపిస్తుంది. అంటే మనం చేపల మార్కెట్ పోయేసి వివిధ రకాల చేపలను ఎలా చూస్తామో అవి కూడా మనం వచ్చినప్పుడు ఏదో కొత్త జీవి వచ్చిందని అవి మనల్ని చూడడానికి వస్తాయి. రియలీ అది ఆ రకంగా జరిగింది నా స్విమ్ టైంలో. అది వెళ్ళి దాని ఫ్యామిలీని మొత్తం తీసుకొని రావడము, నేను ముందుకు స్విమ్ చేస్తానే ఉన్నాను, నాకు కొంచెం ఒక 2 మీటర్స్ దూరంలో అవి రౌండ్గా తిరుగుతూ ఉండడం. ఇట్ వాజ్ రియలీ లైక్ ఇంకేం కావాలా మోటివేషన్. అంటే మనం భూమిపైన ఉన్న మనుషులను మాత్రమే కాదు ఇంప్రెస్ చేస్తున్నాము, సముద్రంలో వెళ్ళి చేపలను కూడా. సో చాలా హ్యాపీగా అనిపించుంటుంది. చాలా హ్యాపీగా ఇప్పటికి కూడా నేను అది తలుచుకుంటే అరే నేను ఇక్కడ చేపలు కూడా మోటివేట్ చేశానా. సో అంటే మనం ఏదైనా ఒక స్టెప్ ఎక్కుతున్న కొద్దీ ఇంకా మనలో మోటివేషన్ ఎక్కువ అవుతుంది అండ్ ఇన్స్పిరేషన్, ఇంకా ఏదో సాధించాలి ఏదో చేయాలనుకుంటారు. మీ జర్నీ చూసుకుంటే 44 ఇయర్స్ నుండి కూడా ఒక్కొక్కటి సాధించుకుంటూ వెళ్తున్నారు అనమాట. సో అంటే లైఫ్ గోల్ అంటూ ఒకటి ఉంటుంది అనమాట, ఇది చేయాలి ఇది సాధించాలి. సో అలాంటి ఏ డ్రీమ్ పెట్టుకున్నారు? 7 సముద్రాలు ఇదేయాలండి. 7 సముద్రాలు ఉన్నాయి. 7 సముద్రాలు ఫైనాన్షియల్గా కొంచెం ల్యాక్ అవుతున్నారు. మనకి ఏదైనా సపోర్ట్ వచ్చిందంటే 7 సముద్రాల్లో పాపని బాబుని కూడా తీసుకొని ఎదుగుతాను. అది ఒక తల్లిగా నా పిల్లలు ఒక నేషనల్ స్విమ్మర్స్గా వాళ్ళని నాకు ఇస్తున్నటువంటి సపోర్ట్. అవునండి, పాప నేను అంటే తను ఇంకా మాతో పాటు స్విమ్ చేయడానికి రాలేదు. తను నేషనల్ లెవెల్లో పార్టిసిపెంట్గా ఉంది, మెడల్ విన్నర్గా లేకపోవడం వల్ల కూడా తను కొంచెం ఇది. సో నెక్స్ట్ స్విమ్లో తను మాతో ఉంటుంది తప్పకుండా. అండ్ చూసుకుంటే గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కూడా ట్రై చేస్తున్నారని తెలిసింది. ఏంటి అంటే దానికి అంటే చాలా వరకు ఇలాంటి రికార్డ్స్ వస్తుంటాయి, బట్ మీరు ట్రై చేయడం అంటే ఏంటి, అది ఎలా ప్రాసెస్ ఏంటి దాని గురించి? ఇది వచ్చేసి ఇప్పుడు మనం ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ కోసం మేము మండ్వా జెట్టిది స్విమ్ చేసినప్పుడు ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, వరల్డ్లో కూడా ఎక్కడ కూడా తల్లి కొడుకు కలిసి సముద్రాన్ని ఈదడం అనేది జరగలేదు. ఓకే. సో దానికోసం మనకు ఆఫర్ వచ్చింది, అప్లై చేసుకోమని పెట్టాము. దాంట్లో స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్తున్నాము. ద మెయిన్ స్టెప్ వచ్చేసి ఏషియన్ బుక్ ఆఫ్ రికార్డ్ వరకు మనం వీ స్టూడ్ యాజ్ ఎ ఫస్ట్ ఏషియన్ మదర్ అండ్ సన్ హూ స్వామ్ ద ఓషన్ ఇన్ రిలే. సో దట్స్ ద సేమ్ కాంటెస్ట్లోనే వీఆర్ గోయింగ్ టు అప్లై ఫర్ ద వరల్డ్ రికార్డ్ కోసం, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్. సో దానికి కొంచెం వాళ్ళ ఫీజు చాలా హై ఉంది. మా స్విమ్ కంటే కూడా చాలా డబుల్లో మేము వాళ్ళకి పే చేయాలా. సో కాకపోతే ఇండియాకి ఇది ఒక రికార్డ్ వస్తుంది, తప్పకుండా చేద్దాం. కొంతమంది ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల చాలా డౌన్ అయిపోయి వదిలేసి ఉంటాయి కదా. చాలా అలాంటి చెప్పండి, మీ లైఫ్లో ఎప్పుడైనా అలాంటి వాళ్ళని చూసారంటే హై టాలెంట్ ఉండి కూడా ఫైనాన్షియల్గా లేకపోవడం వల్ల ఆగిపోయిన వాళ్ళు ఉన్నారా? సో అలా చూస్తే మన బాధ అనిపిస్తుంది, ఎందుకంటే మనం కూడా సహాయం చేసే
దీంట్లో ఆ స్టేజ్లో ఉండలేము. బట్ కానీ అన్నీ ఉన్నా కూడా అంటే ఎంత స్ట్రగుల్ పడుతున్నా కూడా తను ముందుకు వెళ్తుంది చూడండి, ఆ విషయంలో నేను చాలా అప్రిషియేట్ చేస్తాను. ఒక టైంలో తను వరల్డ్ ఓపెన్ వాటర్ దానికి వెళ్ళినప్పుడు ఫిన్ స్విమ్మింగ్ దానికి టికెట్ ఏదో తేడా వచ్చిందండి, ఫ్లైట్ టికెట్. ఆల్మోస్ట్ తను చాలా వెళ్ళిపోయింది. అక్కడ ఫ్లైట్ చేంజింగ్ దగ్గర కనెక్టింగ్ ఫ్లైట్ దగ్గర సమ్ ఏదో తనకి టికెట్ వీసా దగ్గర సమ్ ఎక్కడో I doesn't have US visa, so I can't land in Germany or like London అనేది వాళ్ళు లాస్ట్ మినిట్లో చెప్పారు. ఓకే. ఇమిగ్రేషన్కి వెళ్ళడానికి ముందు అక్కడ అప్పటికప్పుడు తను మళ్ళీ ఎన్ని లాక్స్ పెట్టారు అప్పుడు? ఆల్మోస్ట్ 1,80,000 మళ్ళీ పెట్టి అప్పటికప్పుడు ఆ టికెట్ వెనక్కి రాదు, రిఫండ్ రాదు. మళ్ళీ 1,80,000 పెట్టి మళ్ళీ టికెట్ తీసుకుని స్టార్ట్ అయ్యారు. నేను అప్పుడు అన్నాను అవసరమా అని నేను కూడా అన్నాను. అంటే తన స్ట్రగుల్ నాకు తెలుసు, తను ఎంత స్ట్రగుల్ పడుతుందో, ఎట్లా తన బొటిక్ నుంచి వచ్చే ప్రతి రూపాయి దీనికి ఎట్లా పెట్టేస్తుందో నాకు తెలుసు. అట్ ద సేమ్ టైం ఫ్యామిలీకి పెట్టాలి, దీనికి పెట్టాలి అంటే తను చాలా స్ట్రగుల్ పడుతుంది. సో నేను అందుకని అన్నాను, నేను కూడా అంత ధైర్యం చేసేదాన్ని కాదు, మీరు అంత ఇదిగా అక్కడ అంటే వెనక్కి అడుగు వేయకూడదు అన్న ఒక ఇదితో తను ఏమందంటే, ఈరోజు ఈ ఆపర్చునిటీ మిస్ అయిపోతే నేను మళ్ళీ తర్వాత నేను దీని గురించి ఆలోచించి బాధపడకూడదు, డబ్బులు అంటే నేను ఇంకొక నెల ఎక్స్ట్రా కష్టపడితే వచ్చేస్తాయి అవి, ఆ ఒక్క మాటతో వెళ్ళిపోయింది. అదే ఇదితో ముందుకు వెళ్ళిపోతుంది. జనరల్గా మీకు ఈ మెడల్స్ వస్తుంటాయి కదా, అంటే కొంతమంది తెలియదు, ఈ మెడల్స్ వచ్చి గౌరవంగా ఉంటాయా, వస్తాయా, దానికి తగ్గట్టు అమౌంట్ కూడా ఏమైనా ఉంటాయా? ఇప్పటి వరకైతే అమౌంట్ అట్లాంటిది ఏమి ఉండదండి, మనకి గౌరవంగా ఇస్తారు. మన మెడల్స్ తీసుకొని వచ్చిన తర్వాత మనకు మన దగ్గర నుండి రికగ్నైజేషన్ రావాలా. మామూలుగా ఏం చేస్తున్నారంటే ఓన్లీ పిల్లలకి మాత్రమే గుర్తింపు ఇస్తున్నారు, జూనియర్స్కి సీనియర్స్కి వారికి అక్కడి వరకే పెడుతున్నారు. లేదండి, మాస్టర్ కోసం కూడా వరల్డ్ గేమ్స్ ఉన్నాయి, వరల్డ్ మాస్టర్స్ అక్వాటిక్ మీట్స్ ఉన్నాయి, వరల్డ్ వైజ్గా మాస్టర్ గేమ్స్ అనేవి పెట్టినప్పుడు మాకెందుకు గుర్తింపు ఇవ్వట్లేదు అనేది మేము అడుగుతున్నాము. రియల్లీ అక్కడి వరకు కెరీర్ అనేది బంద్ కాలేదు, ఇంకా ముందు ఉంది. ముందు మేము చేస్తున్నది కూడా మేము అంతకంటే ఎక్కువ మేము ప్రాక్టీస్ చేస్తున్నాం. ఏంటంటే నా కొడుకు స్విమ్మింగ్ వెళ్తున్నాడు, బాబు వెళ్ళిన తర్వాత బాబు కోసం నేను వెళ్ళడానికి ముందు వాడికి ఏం కావాలని నేను ప్రిపేర్ చేస్తున్నాను. వచ్చిన తర్వాత కావాల్సినటువంటి ఫుడ్ తీసుకొని వాడు రెస్ట్ తీసుకుంటున్నాడు. తర్వాత మళ్ళీ ఈవినింగ్ జిమ్ పోవడము, రెస్ట్, చదువుకోవడం, వాళ్ళ పని అక్కడి వరకే జరుగుతుంది. కానీ మేము ప్రాక్టీస్కి పోయినప్పుడు మా పనులు చూసుకుంటున్నాం, మా పిల్లలకి మా ఫ్యామిలీకి చూసుకుంటున్నాం, మా వర్క్ చూసుకొని ప్రాక్టీస్కి టైం తీస్తున్నాం. ఆ టైం తీసి మేము అచీవ్ చేస్తున్నాము. మేము వీఆర్ స్టాండింగ్ ఈవెన్ ఆ లెవెల్లో ఉన్నామంటే కూడా మాకు ఒక గుర్తింపు ఇవ్వండి. వి డిజర్వ్ ఐడెంటిఫికేషన్. మాస్టర్స్ అయినా కానీ మేము చేస్తున్న దానికి మాకు ఒక గుర్తింపు ఇవ్వండి. సముద్రంలో దిగడం అనేది ఒక ఎత్తు అయితే దాంట్లో మేము గంటలు ఈదడం అనేది ఇంకొక ఎత్తు. అండ్ కేటీఆర్ గారు రీసెంట్గా కలిశారు, సో మీకు కంగ్రాట్స్ చెప్పారు, చాలాసేపు మాట్లాడారు కూడా. ఏమన్నారు ఏంటి అంటే దీనికోసం మీరు ఏమైనా అడిగారా, ఆఫర్స్ ఏమన్నా? సార్ తోటి మేము ఏషియన్ బుక్ ఆఫ్ రికార్డ్ అచీవ్ చేసుకొని వచ్చిన తర్వాత కలవడం జరిగిండే. అప్పుడు సార్ గారు వచ్చేసి లైక్ సముద్రాలు ఎలా ఈదేస్తున్నారు, మేము 50 మీటర్ ల్యాప్ అటు వెళ్ళిన తర్వాత మళ్ళీ 100 మీటర్కి రిటర్న్ రావడానికి చాలా కష్టం అవుతుంటుందని కౌశిక్ రెడ్డి గారు అక్కడే ఉన్నారు. కౌశిక్ రెడ్డి గారితో చెప్తా ఉన్నారు ఎలా ఈదుతున్నారు వీళ్ళు అనేది. సో సార్ దాని విషయంలో అడగడము అండ్ ఎప్పటి నుండి ఆల్మోస్ట్ మేము చేస్తున్నాము ఇంతకాలం నుండి అంటే హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఏంటంటే ఈ ఏజ్లో స్టార్ట్ చేసి ఇలా చేస్తున్నారు. సో వీఆర్ వెరీ హ్యాపీ హ్యావింగ్ సచ్ ఏ టాలెంటెడ్ పీపుల్ ఫ్రమ్ తెలంగాణ అనేది సార్ చాలా గర్వంగా చెప్పారు. మనకు ఆ మాటలు కూడా మాకు ఒక మోటివేషన్ అండి. మమ్మల్ని ఒకరు గుర్తిస్తున్నారు, మమ్మల్ని మెడల్స్ అండ్ ఇలాంటి మాటలే మనకి మోటివేషన్. మెయిన్ అదేనండి, చిన్న గుర్తింపు అంతే, ఏమీ ఆశించట్లేదు కూడా, చిన్న గుర్తింపు. దానికి కూడా ప్రతి ఒక్క క్రీడాకారులు కూడా కోరుకునేది ఒకటి అంతే. సో అది కూడా లేకుండా చాలా మంది సమ్ రీజన్స్ వల్ల. ఇక్కడ ఈవెన్ ఐ మెట్ ఉత్తమ్ సార్ ఆల్సో, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అది కూడా తీసుకోవచ్చు మీరు అక్కడక్కడ. రైట్, అంటే కేటీఆర్ గారు ఏంటంటే ఎక్కడున్న టాలెంట్కి కూడా సపోర్ట్ చేశారు చాలా. ఇప్పుడు వాళ్ళ పార్టీ పదవులు ఉండొచ్చు లేకపోవచ్చు, కానీ ఉండేటప్పుడు ఇలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తారు. బట్ మీకు ఏదైనా భరోసా ఇచ్చారా? ఇచ్చారండి.
సార్ని మేము కలిసేదానికంటే ముందు కవిత గారిని మేము ఓకే. కలుస్తూ ఉంటాము. అండ్ కవిత గారు తను రెగ్యులర్గా టచ్లో ఉంటారు. తను ఎట్లా అంటే ఏంటమ్మా నెక్స్ట్ అని అంటే అదొక మనకు ఇక్కడ రెండు మనం బ్యాలెన్సింగ్లో చూసుకుంటే స్త్రీలు ఉన్నారు, వాళ్ళ లెవెల్ వాళ్ళది ఎక్కడో ఉంది, కానీ మమ్మల్ని మాత్రం గుర్తిస్తూ ఉంటారు. అండ్ కోదాడ ఎమ్మెల్యే గారు పద్మ మేడం కానీ అండ్ కవిత మేడం కానీ వీళ్ళిద్దరూ ఏం చేస్తున్నావు విక్టోరియా నెక్స్ట్ ఏంటమ్మా ఆర్ యూ ఫైన్ అనేది అడుగుతుంటే అది ఒక హైలీ ఎనర్జీ అనేది. అంటే కవిత గారిని కలిసినప్పుడు తను మేము ఏషియన్ బుక్ ఆఫ్ రికార్డుకి వెళ్ళడానికి ముందు మేము కలిసినప్పుడు మేము వెళ్ళాము, మేము చేసుకున్నాము, మేము వచ్చాము. మేడం మేము వచ్చిన తర్వాత ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీ నుండి వాళ్ళు మాకు కాల్ చేసేసి ఐ హర్డ్ ద న్యూస్, ఐఎమ్ వెరీ హ్యాపీ, కంగ్రాచులేషన్స్ అనడం. ఇట్స్ రియలీ అండ్ ఉత్తమ్ కుమార్ గారిని కూడా కలవడం జరిగింది. అవునండి. సో అంటే మీరు చూసుకుంటే ప్రతి ఒక్కరు లెజెండరీని కలుస్తూ ఉన్నారు. సో వాళ్ళ నుండి వచ్చే ఏ వర్డ్ అయినా మనకి చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి చేయడానికి సాధించవచ్చు అనే ఒకటి ఉంటుంది. సో ఆయనతో ఎలా అనిపించింది? సార్ని కలిసినప్పుడు ఎక్కడున్నారమ్మా, ఎక్కడున్నారు మీరు అసలు, అంటే మీరు సముద్రాలలోనే ఉండిపోతున్నారా, మమ్మల్ని కూడా వచ్చి కలవాలి కదా, మేము న్యూస్ చూస్తున్నాం మీవి, బట్ మేము తీస్తున్నాము అని అంటే లేదు సార్ వచ్చాము, మిమ్మల్ని ఇప్పుడు కలవడానికే వచ్చాము. ఈవెంట్కి వెళ్ళడానికి ముందు చెప్పి వెళ్ళడము వేరే, చెప్పి వెళ్ళాము, వచ్చిన తర్వాత అచీవ్ చేసుకుని వచ్చిన తర్వాత హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. తెలంగాణ నుండి మనకు మన రాష్ట్ర గవర్నమెంట్ నుండి గుర్తింపు అనేది మీకు తప్పకుండా మన తరపున చేశాము త్వరలో అనేది సార్ ప్రామిస్ చేయడం జరిగింది. సో వీఆర్ వెరీ హ్యాపీ. క్వీన్ విక్టోరియా. సో అంటే ఆ పేరు మీరు స్క్రీన్ నేమా లేదా రియల్ నేమా? ఎందుకంటే ఆ పేరుకి చాలా ఫ్యాన్ బేస్ ఉన్నాయి. అంటే స్టార్టింగ్లోనే అడుగుదాం అనుకున్నా, బట్ ఫ్లో వెళ్ళాక ఏంటది? నా పేరు క్వీనీ విక్టోరియా గంధం. మా పూర్వీకులు వచ్చేసి కనిగిరి నుండి అప్పుడు ఈ ఆంధ్ర నుండి తెలంగాణకు వచ్చి, అంటే అప్పుడు ఆంధ్ర తెలంగాణ మొత్తం ఒకటే, అక్కడ దేవరకొండ ప్రాంతంలో అక్కడ వచ్చి అక్కడ సెటిల్ అవ్వడం జరిగింది. ఆ రోజులలో మా నాన్నమ్మ గారు మిషన్ స్కూల్లో షీ వర్క్డ్ యాజ్ ఎ టీచర్. ఓకే. అక్కడ క్వీన్ విక్టోరియా ఇండియా విజిట్ చేసి వెళ్ళడము. సో వాళ్ళు అక్కడ మిషన్ స్కూల్ స్టాఫ్, మా తాతయ్య గారు అక్కడ పాస్టర్గా చేయడము. అట్లా దాంట్లో ఏంటంటే మా నాన్నమ్మ గారు నేను పుట్టినప్పుడు మరి నాకు ఆ పేరును నామకరణం చేయడం జరిగింది. ఎందుకు చేశారో కానీ మంచి పేరు ఎందుకు చేశారో కాదు, ఇప్పుడు నాకు తెలుస్తుంది ఆమె ఆ రోజు తను నాకు ఈ పేరు ఎందుకు పెట్టారు అనేది. సో అంటే జనరల్గా మనం ఎవరు ఒక పేరు పెట్టే ముందు ఒక 10-20 సంవత్సరాలకి ఆలోచిస్తారనమాట ఎలా ఉంటుంది అనేసి. అండ్ అప్పట్లో ఉన్న ఒక గొప్ప వ్యక్తుల పేర్లు కానీ ఒక మంచి వ్యక్తుల పేర్లు పెట్టాలనుకుంటారు. సో ఆ టైంలో క్వీన్ విక్టోరియా దొరికారు. సో ఈ క్వీన్ విక్టోరియా మొత్తం తిరిగేస్తున్నారు ప్రపంచం మొత్తం. సో అంటే ఫైనల్గా జనరల్గా చూసుకుంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఒక 1 km 2 km మనం ఈదాలంటేనే చాలా స్టామినా ఉండాలి. సో ఇప్పుడు మీరు ఇన్ని గంటలు ఎత్తున్నప్పుడు దానికి స్టామినా తగ్గట్టు దెన్ మనం తర్వాత ఎలాంటి ప్రాక్టీస్ చేయాలి? అంటే ఇప్పుడు జిమ్ కానీ యోగా మెడిటేషన్స్ అంటే ఏమైనా ఉంటాయా? ఉంటాయి తప్పకుండా అండి. గ్రౌండ్ వర్క్ కోచ్లు చూసుకుంటారు. నాకు ఉన్నటువంటి ఏమంటారు నా బ్లెస్సింగ్స్ ఏంటంటే నా స్విమ్మింగ్ కోచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే నాకు ఫిట్నెస్లో కూడా చూసుకోవడం అనేది. మేడం నాకు రాధిక గారు తనతో వీలైనంత వరకు తను నన్ను ట్రైన్ చేశారు. నేను కైరో ఈవెంట్కి నేను సెలెక్ట్ అయినప్పుడు దినేష్ రజోరే గారికి నన్ను మేడం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. నేను దినేష్ రజోరే గారి దగ్గర తరబేతి పొందుతున్నప్పుడు సార్ నాకు గ్రౌండ్ వర్కౌట్ను పూల్ వర్కౌట్ అట్ ద సేమ్ టైం న్యూట్రిషన్ కూడా సారే గైడ్ చేస్తారు. సో నాకు బాబుకి ఇప్పుడు ప్రజెంట్గా సార్ చూసుకోవడం జరుగుతుంది. అది ఏంటంటే మనం ఒక గోల్ పెట్టుకొని మన కోచ్ దగ్గరికి పోయినాము అంటే వాళ్ళకి తెలుసు అన్నీ మనకి ఏమి ఇవ్వాలనేది. మనం డిస్టర్బ్ మైండ్తో పోయినామంటేనే వాళ్ళు మనల్ని డిఫరెంట్ అక్కడ వెళ్ళి ఇది చేసుకోండి, ఇక్కడ వెళ్ళి ఇది చేసుకోండి, ఇక్కడ నేను ఇది మాత్రమే నేర్పిస్తాను అంటారు. ఎందుకంటే మనకు ఆ వాల్యూ తెలియాలనేది. టు బి ఫ్రాంక్ టు సే కోచ్ అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అన్నిట్లలో తరబీదు అయిన తర్వాతనే ఒక స్టూడెంట్కి ఒక అథ్లెట్కి
కోచ్గా వస్తారు. వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవడానికి మనల్ని మనం డెడికేట్ చేసుకున్నామంటే మనకన్నీ ఒకరి దగ్గర నుండి దొరుకుతాయి. సో ఐఎమ్ బ్లెస్డ్ ఫ్రమ్ ద బిగినింగ్. నేను స్టార్ట్ చేసినప్పటి నుండి నా న్యూట్రిషన్ కానీ, నా ఫిట్నెస్ మాస్టర్స్ కానీ, నా స్విమ్మింగ్ ట్రైనర్స్ కానీ, నా కోచ్లే. నేను వేరే ఎక్కడ అథ్లెటిక్స్ కూడా ట్రై చేస్తున్నా. ఇంకా ఈ చాలా విన్నాం. నేను మాస్టర్స్ స్టేట్ లెవెల్లో అండ్ నేషనల్ లెవెల్స్లో వరకు అథ్లెటిక్స్లో కూడా వెళ్తాను. 5K వాక్స్, 1500 రన్స్ అట్లాంటివి కూడా చేస్తుంటాను. ట్రిపుల్ జంప్ అండ్ లాంగ్ జంప్స్. దట్ ఈస్ లైక్ ఇంకా రెస్ట్ అనేది వద్దా? పరిగెడుతూనే ఉంటారా? రెస్ట్ అనేది మనల్ని మనం లేజీ చేసుకోవడం అంతే. మనకు జ్వరం వస్తుంది, పడుకోవాలా అని అంటేనే మన బాడీ పడుకోమంటుంది. అదే ఒక మాత్ర వేసుకొని ఆఫీస్కి వెళ్ళిపోవాలా, చేసుకోవాలా పని అంటే మనం చేసుకుంటాం. ఇది కూడా అంతే. ఆవిడ రెస్ట్ ఎప్పుడు తీసుకుంటుందంటే అండి, ట్రావెల్ చేసి వస్తాం కదా, కార్లో అక్కడ ఎక్కి ఇక్కడ దిగు, ఆ టైంలో నిద్ర అయిపోద్ది. లేకపోతే మెట్రో ఎక్కి ఈ స్టేషన్ నుంచి నెక్స్ట్ స్టేషన్ దిగుతాం కదా, ఎక్కగానే ఇట్లా కూర్చుంటే నిద్రలోకి వెళ్ళిపోతుంది, మళ్ళీ దిగ్గానే అంతే అయిపోతుందండి. సూపర్. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రతి మగవారి వెనకాల ఒక ఆడవాళ్ళు ఉంటారని విన్నాం. అలాగే ఆడవాళ్ళ వెనకాల కూడా మగవాళ్ళు సపోర్ట్ చేస్తారని విన్నాం. బట్ మీ విషయంలో ఆడవాళ్ళ వెనక ఇంకొక ఆడవాళ్ళే ఉన్నారు. సో ఆవిడ వల్ల మీరు ఇప్పటి వరకు ఇంత గ్రోత్ వచ్చిందని విన్నాం. సో దట్ ఈస్ సో ఆవిడ గురించి చెప్పాలంటే జర్నీ ఒక ఫ్రెండ్గా మొదలయ్యి కోచ్గా ఇంట్రడ్యూస్ అయ్యి ఫ్యామిలీ మెంబర్గా అయిపోయారనమాట. సో అది చాలా తక్కువ అవుతారు, ఎందుకంటే ఎవరు ఒక మాట వినరు. ఇద్దరు మాటలు ఒకేసారి కలాలంటే కష్టం. సో అలాంటి మీ మనసులో ఒకేసారి కలిసాయి. సో ఎలా ఆవిడతో జర్నీ? ఇక్కడ కర్నూలు 2018 వైజాగ్లో పరిచయం అయ్యాము. కానీ కర్నూలులో 2018 నవంబర్ 27 మాకు ఒక ఈవెంట్ ఉండింది. కాల్ చేసి పిలిపించాను అనమాట. నైట్ బయలుదేరచ్చు. మేము వెళ్ళిపోయాము, తను రాలేదు. మేము వెళ్ళిన తర్వాత ఇట్లా మీరు వస్తున్నారంటే ఎక్కడ, ఇట్లా కాంపిటీషన్స్ ఉన్నాయి, నేషనల్స్ వస్తారా, నైట్ ఎక్కేసి వచ్చేసారు. ఎక్కడున్నా వెళ్ళిపోతారు, నేను చెప్తే చాలండి వచ్చేస్తాను. సో ఆ రెస్పెక్ట్ ఫస్ట్ నుంచి ఆవిడ ఇచ్చారు కాబట్టి నాకు అలా ఉంది. సో వచ్చేసారు. నెక్స్ట్ డే ఈవెంట్స్ స్టార్ట్ అయిపోయింది. సో 100 బ్యాక్ స్ట్రోక్, 100 మీటర్ బ్యాక్ స్ట్రోక్ చేశాను, కంప్లీట్ చేశాను. సిల్వర్ మెడల్లో ఉన్నాను నేను. బ్యాక్ స్ట్రోక్ అంటే ఇప్పుడు రివర్స్లో. దాంట్లో నేను సెకండ్ పొజిషన్లో నేను ఉన్నాను. అయితే వీళ్ళంతా బయట కూర్చొని చూస్తున్నారు. నా స్ట్రోక్ ఎలా ఉంటుందంటే, అప్పుడు న్యూగా వచ్చింది అనమాట. అంతకుముందు అదే స్టేట్ అండ్ నేషనల్ వచ్చింది. తర్వాత ఇదే మాస్టర్స్ అంటే పర్ఫెక్షన్ ఏం అక్కర్లేదు, కంప్లీట్ చేస్తే చాలా. అందరికన్నా ఫస్ట్ ఫినిష్ చేసిన వాళ్ళకి ఇది అట్లా ఉంటుంది. సో పర్ఫెక్షన్ ఏమి ఉండదు అనమాట, పిల్లలు చూసినంత ఇదిగా ఉండదు మాకు. సో తను చేస్తుంది, ఆ ఫ్లెక్స్ లోపల ఉన్నాయి, ఆవిడ స్టైల్లో ఆవిడ వెళ్ళిపోతుంది. సో బయట కూర్చున్న అందరూ అంటే ఆవిడ అందరితో సరదాగా మాట్లాడతారు కాబట్టి అందరూ ఆవిడని ఎంకరేజ్ చేస్తూ, నీ కాళ్ళు ఎక్కడ, రండి ఇలా రండి ఇట్టనే కాళ్ళు. సో అట్లా వాళ్ళు జోవియల్గానే అన్నారు, బట్ నాకు నచ్చలేదు. సో అంటే ఫ్రెండ్గా అండ్ అప్పటికి కోచ్ ఇది అంతా ఏం కాదు, ఫ్రెండ్ నాకు తను. సో నా ఫ్రెండ్ అట్లా కామెంట్ చేయడం నచ్చలేదు. మనం ఈ ఫీల్డ్లో ఉన్నాం, పక్క పిలిచి మీరు ఏమనుకోకుండా ఉంటారా, నేను మీ స్ట్రోక్ కరెక్షన్ చేయనా అన్నా. ఓకే అండి అన్నా. అయ్యో దాంట్లో అనేది ఏముందండి, నాకు ఇంకా ప్లీజ్ అని చెప్పేసి థ్యాంక్స్ చెప్తానని చెప్పి అట్లా చిన్న పూల్ ఉంది, బేబీ పూల్, అక్కడ తీసుకెళ్ళి ఇట్లా చేయండి, బాడీ పొజిషన్ ఇట్లా ఉండాలి, లెగ్ ఇట్లా పైకి రావాలి, మొత్తం అక్కడ ఒక 10 నిమిషాల్లో 1/2 గంటలో మొత్తం స్ట్రోక్. నెక్స్ట్ ఈవెంట్కి కొంచెం బెటర్. ఓకే, అది ప్రాక్టీస్లోనే వస్తుందండి పర్ఫెక్షన్. ఆ తర్వాత జర్నీ అదే, తను హైదరాబాదు, నేను విజయవాడ, ఆన్లైన్ క్లాస్లో రోజు వీడియోలు సెండ్ చేసుకోవడం. కరోనా వల్ల ఆన్లైన్ క్లాస్ అది బిఫోర్ కరోనా రెగ్యులర్గా తిరగడానికి అవ్వదు, నేను వెళ్ళి అక్కడ ఉండడానికి అవ్వదు. సో అట్లా తను వీడియోలు పంపించేది, అక్కడ కోచ్ ఉంటారు కదా. సో నేను ఇన్ని చెయ్యండి అని చెప్పేదాన్ని, ఆయన్ని చూడమనండి ఎలా చేస్తున్నారో, సో వీడియోలు తీయమనండి, సో నాకు పంపండి అది అని చెప్పేదాన్ని. సో అట్లా నేను గ్రాడ్యువల్గా తను బెటర్ అయ్యారు. తర్వాత టర్కీ ఈవెంట్, అక్కడ చిన్న మిస్టేక్కే డిస్క్వాలిఫై చేస్తున్నారంట అందరినీ.
నేను వెళ్ళలేదు అప్పుడు. ఓకే. తను చక్కగా ఫినిష్ చేసుకుని మెడల్ తీసుకుని వచ్చింది. వా. తన ఈవెంట్లోనే 2 డిస్క్వాలిఫై అయితే తను మాత్రం మెడల్ తీసుకుని వచ్చింది. తన హ్యాపీనెస్ ఎట్లా అంటే అయిపోయిన వెంటనే అక్కడి నుంచి నాకు కాల్ చేసి, మ్యామ్ మీ స్టూడెంట్, అప్పుడు స్టార్ట్ అనమాట, మ్యామ్ మీ స్టూడెంట్ మెడల్ కొట్టింది, డిస్క్వాలిఫై అవ్వకుండా ఫినిష్ చేసి మెడల్ కొట్టింది అని. సో అప్పుడు స్టార్ట్ అయిందనమాట నా జర్నీ. ఇంకా ఆగలేదు. తర్వాత ఇంకోటి ఏదో వెళ్ళారు కదా నేషనల్స్కి, మాస్టర్స్ దాంట్లో ఇది ఏమంటారు, దెహ్రాడూన్ అని అక్కడికి వెళ్ళారు. అక్కడ కూడా అంతే. కోల్డ్ వాటర్. నిజంగా కదా, అంటే జనరల్గా లేడీస్ అంటే ఎక్కువగా బ్యూటీకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. ఇప్పుడు చూసుకుంటే పార్లర్లో ఎక్కడైనా నిండిపోతాను, అంటే వాళ్ళు అందంగా ఉంటేనే ఇల్లు మొత్తం బాగుంటుందని అనుకుంటారు అందరూ. సో అంటే అలాంటి బ్యూటీని మనం ఈ వాటర్లో వెళ్ళడం, అందులో ఉప్పు నీటిలో మనం ఇలాంటివి చేయడం వల్ల హెయిర్ లాస్ అవుద్ది, సో స్కిన్ పాడైపోతుంది. సో ఇలాంటివన్నీ మీకు తెలిసే డేర్ వేసారా, లేకపోతే అవేమీ తెలీదా? అన్ని మంచిగా తెలుసు అండి, తెలుసు, చాలా మంచిగా తెలుసు. మేము శ్రీలంక స్విమ్ చేస్తున్నప్పుడు మాతో పాటు ఆశ అని పైలట్, నాది తనది ఒకటే గ్రూప్లో మేము ఉన్నాము. ఆమె అన్ని క్రీమ్స్ రుద్దుకుంటుంది. సో షీ వాజ్ ఆఫరింగ్ మీ పెట్టుకుంటావనేసి. సతీష్ సార్ అంటే మా టీమ్ హెడ్, ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ ఎస్ఎఫ్ఐ సార్ వచ్చేసి, ఆమె కనిపించట్లేదు, అప్పుడే ట్యాన్ అయిపోయింది. అంటే నేను పోయి 3 days ఆ ప్రాక్టీస్లో అప్పటికే ఫుల్ ట్యాన్ అయిపోయి ఉన్నాను. ఎందుకంటే ఇది ఏమంటారు, గవర్నమెంట్ జాబ్ అంటే పర్మనెంట్ ఉంటుంది, ఇది ప్రైవేట్ అండి, ఎప్పుడైనా చేంజ్ అవుతుంది. సో దీని గురించి ఎక్కువ ఆలోచన చేయొద్దు. కలర్ ఏముంది, వస్తుంది పోతుంది. అందం పర్మనెంట్ కాదండి, మా అచీవ్మెంట్స్ పర్మనెంట్. మేము ఒక ఏజ్ వచ్చిన తర్వాత అందరూ ముసలోళ్ళు అయిపోతాం, స్కిన్ పాడవుతుంది, అన్నీ అవుతాయి. బట్ వెనక్కి తిరిగి చూసుకుంటే మేము ఏం సాధించామన్నది మాకు ఉంటుంది. సో ఈ టెంపరీ దాని గురించి మేము ఆలోచించట్లేదు. పర్మనెంట్గా మేము లాస్ట్ స్టేజ్లో ఓకే మేము ఇది అచీవ్ చేసాం ఈ టైంలో అని చెప్పి మా మనవలతో మేము హ్యాపీగా చెప్పుకునేలాగా నెక్స్ట్ జనరేషన్కి మేము దారి చూపిస్తున్నాం. మీ ఇద్దరు ఏంటంటే మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ నాకు చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ. ఈ టైంలో కూడా మ్యామ్ అంటున్నారు, రెస్పెక్ట్ ఇస్తున్నారు, అసలు ఎప్పుడు తన పేరు పెట్టలేదు. దాంట్లో మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ బాండింగ్ అనేది నాకు బాగా అనిపించింది అన్నమాట. సో ఆవిడ సాధించడానికి మెయిన్ కారణం మీరేని అర్థమైంది. అండ్ మీరు అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారంటే నేను ఒక అమ్మాయికి సో ఇలా గైడెన్స్ ఇవ్వడం వల్ల సాధించుకొని వచ్చిందని అనిపించింది. ఎప్పుడు నాకు అట్లా లేదండి. నేను చాలా మందికి చెప్తాను, నేను యాజ్ ఏ కోచ్ కింద నేను అందరిని ఎంకరేజ్ చేస్తాను. నాకు అదొక ఆనందం. అంటే మనలాగా ఆ రుచి మిగతా వాళ్ళు కూడా చూడాలి. ఒక అచీవ్మెంట్, ఒక పేరు వచ్చినప్పుడు ఫ్యామిలీ ఎట్లా రెస్పాండ్ అవుతుంది, అందరిలో మీరు ఎట్లా, అంటే యాజ్ ఏ నార్మల్ హౌస్ వైఫ్ నుంచి నేను స్టార్ట్ చేసిన జర్నీ, అచీవ్మెంట్ వచ్చినప్పుడు ఎట్లా మనం బయటకు వెళ్ళినప్పుడు రికగ్నైజ్ చేస్తారు చూడండి, పేపర్లో చూసి మీరు ఇట్లా కదా అని. సో ఆ రికగ్నైజేషన్ రుచి ఎలా ఉంటుంది అంటే నీకంటూ సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ అది ఎట్లా ఉంటుంది అన్నది ఆ రుచి విద్దామని చూస్తే అందరూ బ్యూటీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. బట్ మేము అది వదిలేసాము, మరి హ్యాపీగా ఉన్నాం మా అచీవ్మెంట్స్తో. ఇక్కడ నార్మల్గా ఎలా ఉంటుందంటే మాస్టర్స్లో ఉన్నప్పుడు ప్రతి ఈవెంట్లో మనకి అంత కాంపిటీషన్ ఉంటుంది అనేది ఉండదు. కొన్నిసార్లు కొన్ని ఏజ్ గ్రూప్స్లలో ఎలా ఉంటుందంటే ఒకటే ఈవెంట్కి 30 members 40 members కూడా ఉంటారు. ఒకటే ఈవెంట్కి మీరు 3 4, కొన్నిట్లలో 2 మాత్రమే ఉంటారు. ఏది ఉన్నా కానీ మీకు అక్కడ పోయేంత వరకు తెలియదు. మేము ఇక్కడ ప్రాక్టీస్ చేసుకుంటాము, మేము అదే విధంగా ప్రాక్టీస్ చేసుకుంటాము, అంత టఫ్ ప్రాక్టీస్ చేసుకుని ఆ టఫ్ కాంపిటీషన్స్కి మేము పోతాం. కానీ మేము ఈ విజయాలు మేము ఏవైతే సాధిస్తున్నామో అవి అచీవ్ అయిన తర్వాత మాకు నెగటివ్ మోటివేషన్ ఒకటి ఉంటుందండి. అంటే చాలా ఏం కొట్టారు, 2 ఉంటే 2లో ఒక సిల్వర్ మెడల్ తీసుకోవడము, 3 ఉంటే ఒక గోల్డ్ మెడల్ తీసుకోవడం, అదొక పెద్దనా అనే మాటలు ఉంటాయి చూడండి. దట్ గివ్స్ అ డిఫరెంట్ ఎంకరేజ్మెంట్ అన్నట్లు. ఆ మాటలు అక్కడ విని దాని తర్వాత నేను వచ్చాను ఓపెన్ వాటర్కి. అంటే అది మనల్ని మనం మోటివేట్ చేసుకోవాలా. ఇక్కడ నేను ఎందుకోసం ఈ మాట వాడుతున్నానంటే మనం ఏం చేసినా
మన నెగటివ్ గా మాట్లాడే వాళ్ళు ఉంటారు. పెద్ద సూపర్ హిట్ అయిన మూవీకి కూడా దాంట్లో నెగటివ్ పాయింట్స్ తీస్తారు. మేమెంతండి చేస్తున్న సాహసాలకి. అయితే దాంట్లో నేనేంటంటే నేను ప్రతిసారి నేను ఒక్కటి చేస్తాను, ఎవరు ఏం చెప్తున్నా సరే నేను ఫస్ట్ నెగటివ్ కామెంట్స్ నేను చూసుకుంటాను. నేను కైరో ఈవెంట్ చేసుకొని వచ్చినప్పుడు నేను ఫస్ట్ ఫోకస్ చేసింది నా నెగటివ్ పాయింట్స్. ఆ నెగటివ్ పాయింట్స్ వల్ల నేను వరల్డ్ ఓపెన్ వాటర్ ఫిన్ స్విమ్మింగ్కి వెళ్ళగలిగాను. నేను ఒకవేళ ఆ నెగటివ్ పాయింట్స్ పైన నేను బాధ రకంగా నేను ఫోకస్ చేస్తే నేను ఇంట్లో కూర్చునేదాన్ని. ఒక స్త్రీగా, ఒక తల్లిగా, ఒక భార్యగా, ఒక ఉద్యోగినిగా మనం చేస్తున్నటువంటి పనులలో మనకు నెగటివ్ పాయింట్స్ మస్తు ఉంటాయి. వాటిల్లో మనం పాజిటివ్ని చూసుకుంటే మనం ఎక్కడో ఉండగలుగుతాం. నేనే ఉన్నాను ఇక్కడ ఎగ్జాంపుల్. ఫైనల్గా అంటే ఆడవాళ్ళు వంటగదికే పరిమితం అనుకునే రోజులు ఉంది. ఈ రోజు ఇంతవరకు వస్తున్నారంటే నాకు తెలిసి వన్ ఆఫ్ ద రీజన్ జెంట్స్ కూడా సపోర్ట్ చేయడం. అంటే మేము ఆలోచిస్తున్నారు, సో ఇప్పుడు మా వైఫ్ ఇలా చేస్తుందంటే సరే లెట్స్ దెమ్ డూ, ఏదో ఒకటి సాధిస్తుంది, చేయాలనుకుంటుంది అని. సో ఆ రోజుల నుండి ఇప్పుడు ఈ రోజుల వరకు చేంజ్ వచ్చాయి. సో ఈ డిఫరెంట్ అనేది మీకు ఎలా అనిపిస్తుంది 1 by 1? చాలా బాగా అన్నాయి. యాక్చువల్గా నా స్కూల్ టైంలో నేను స్పోర్ట్స్లో ఉంటే మా వాళ్ళ ఆడపిల్లలు బయటికి వెళ్ళకూడదు అని చెప్పి నేను మొత్తం ఆపేశారు. నేను షార్ట్ పుట్ ప్లేయర్ని, జావలిన్ త్రో అండ్ షార్ట్ పుట్కి సెలెక్ట్ అయ్యాను. ఇంకొక సెలెక్షన్కి వెళ్తే నాది ఆల్మోస్ట్ అంత గవర్నమెంట్ స్పోర్ట్స్ స్కూల్లో దాంట్లో ఇదైపోయేది. మా తాతయ్య గారికి ఆ మ్యామ్ సెలెక్టర్ ఎవరైతే ఉంటారో ఆవిడ ఎంతసేపు కూర్చోబెట్టి చెప్పారనమాట, మీ అమ్మాయికి మంచి భవిష్యత్తు ఉంటుంది, గవర్నమెంట్ జాబ్ వస్తుంది, అన్నీ ఏం పర్లేదు, ఆడపిల్లలు బయటకు వెళ్ళటం ఇట్లాగే పెట్టుకుని సీరియస్గాను. సో అది నేను పెళ్ళయిన తర్వాత నా హస్బెండ్కి నార్మల్గా షేర్ చేశాను అనమాట. నేను కూడా గవర్నమెంట్ జాబ్ చేసుకునేదాన్ని చక్కగాను, ఆ రోజు ఇలా పంపించుంటే అన్న ఆ మాటకి తను నేను హెల్త్ కోసం నేర్చుకున్న ఇదిని తను ఎంకరేజ్ చేసి కాంపిటీషన్కి మా కోచ్ వెళ్ళమని చెప్పినప్పుడు తను సరే వెళ్ళి చూడు, చేసిరా ఊరికేని సరదాగా పంపించారు. అట్లా దీన్నే ప్రొఫెషన్గా తీసుకుంటాను అన్నప్పుడు కూడా తను నాకు ఎంకరేజ్ చేసి, నాకు అప్పుడు చిన్న పాప అండి 5 years, మా అత్తగారు మా హస్బెండ్ ఇద్దరు చూసుకున్నారు. అప్పుడు కూడా మా వాళ్ళు ఇప్పుడు అవసరమా, ఈ కాంపిటీషన్స్ అవసరమా, ఈ బట్టలు వేసుకుని ఇక్కడ చేయడం అవసరమా అని చెప్పి చాలా ఫస్ట్ మెడల్స్ తీసుకుంటే అవునండి. సో అలా అని ఎప్పుడు మేము అట్లా వేసుకోలేదు, మాకు పద్ధతిగా. నేనైతే ఏపీ నుంచి వెళ్ళి అందరూ కట్ కాస్ట్యూమ్స్ వేసుకుంటున్న రోజుల్లో ఫుల్ వేసుకుని కాంపిటీషన్ చేసేదాన్ని. అంటే నా వాళ్ళకి ఇబ్బంది లేకుండా నేను నా ట్రెడిషన్ని ఫాలో అవుతూ అట్లాగా మెడల్స్ తెచ్చుకుంటూ నా కష్టాన్ని నేను ఇది చేసుకుంటూ అట్లా చేసుకొచ్చాను అనమాట. సో నా మెయిన్ నేను రావడానికి నా హస్బెండ్ అండ్ నా అత్తగారి ఫ్యామిలీ, మా ఆడబడుచాను మెయిన్. సో వీళ్ళు సపోర్ట్ వల్ల నేను స్టార్టింగ్ అంతా ఇది చేశాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడైతే ఖచ్చితంగా అందరూ సపోర్ట్ చేస్తున్నారు. అవును. సో మీ సపోర్ట్ చేయడం వల్ల మీరు ఇప్పుడు ఇంకొక ఆత్మహత్యని తీసుకొచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్. మీరైతే ఇంకా కొన్ని అనుకునేవి సాధించాలి. సాధించిన తర్వాత మళ్ళీ కలుద్దాం, ఖచ్చితంగా మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూ చేద్దాం. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.